హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో చాలా రోజుల తర్వాత మనము వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో చాలామంది అడిగినట్టుగానే ఈ 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లెసన్స్ అయితే పోస్ట్ చేశాము. సో దీనికి వర్క్ బుక్ పార్ట్ ఏవైతే లెసన్ బ్యాక్ సైడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి కూడా పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అవి కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి జ్ఞాన్ హమ్కో దీజియే. ज्ञान हमको दीजिए. राम नरेश त्रिपाठी जी ने इस कविता को लिखा है. సో రామ్ నరేష్ త్రిపాఠి రాసినటువంటి ఈ పోయం ఏదైతే ఉందో జ్ఞాన్ హమ్కో దీజియే, దీని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఆల్రెడీ మనము పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్, సో ఈ పోయంకి సంబంధించిన మీనింగ్స్ ఇక్కడ ఇచ్చున్నారు. शब्दार्थ, कुछ कठिन शब्द जो है जो कविता में आए हुए हैं उनके अर्थ यहाँ पे दिए हुए हैं. సో పోయంలో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ యొక్క మీనింగ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా ఒకసారి చూద్దాము. ప్రభు, ప్రభు కా అర్థ హై భగవాన్. ప్రభు అంటే ఏంటి పిల్లలు? భగవంతుడు, గాడ్. అలాగే శీఘ్ర, శీఘ్ర కా అర్థ హోతా హై జల్దీ. శీఘ్ర అంటే త్వరగా అని. నెక్స్ట్ థర్డ్ వన్ దుర్గుణ్. దుర్గుణ్ అంటే ఏంటి? బురే గుణ్, చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్. అలాగే निंदा, निंदा का अर्थ होता है बुराई. हम किसी के बारे में गलत बोलते हैं तो वह उनकी बुराई करना ही होता है, అంటే నిందించడం అన్నమాట. ఈర్ష్య, ఈర్ష్య का अर्थ होता है जलन. ఈర్ష్య అంటే ఏంటి? ఇతరుల మీద కుళ్ళుకోవడం. నెక్స్ట్ त्यागना, त्यागना मतलब छोड़ना, అంటే sacrifice. नित्य, नित्य का अर्थ होता है सदा, यानी कि हमेशा. झूठ, झूठ का अर्थ होता है असत्य, अबद्धमु అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జోడీ బనాయియే. ఇక్కడ మ్యాచ్ చేయమన్నారు. వేటిని మ్యాచ్ చేయమన్నారు? ఇటు సైడ్ మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు, అలాగే ఈ సైడ్ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చున్నారు. సో మనం ఏం చేయాలి? ఈ వర్డ్స్, ఈ సెంటెన్సెస్ ఒకసారి కేర్ఫుల్గా చదివి, మన పోయం ఆల్రెడీ మనం చదివాం కాబట్టి పోయంని బేస్ చేసుకొని ఏ సెంటెన్స్ ఏ వర్డ్కి రిలేటెడ్ మనం చూసి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ వర్డ్స్ ఒకసారి చూద్దాం పిల్లలు. ప్రభు, గురుజనో, సత్య, झूठ, दुर्गुण. అలాగే సెంటెన్సెస్ చూడండి. कभी नहीं बोलना चाहिए, से दूर रहना चाहिए, आनंद दाता है, हमेशा बोलना चाहिए, कि సేవా करनी चाहिए. సో ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. ప్రభు, మనకి పోయంలో ఫస్ట్ లైన్ వచ్చింది, హే ప్రభు ఆనంద్ దాతా. तो प्रभु से लेकर आनंद दाता तक हमें जोड़ना है. సో ఈ ప్రభు నుంచి ఆనందదాతకి మనము మ్యాచ్ చేస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే గురుజనో, గురుజనోంకి సేవా కర్నీ చాహియే, గురువులకి సేవ చేయాలి. నెక్స్ట్ సత్య, సత్య అంటే ఏంటి? సత్యము, నిజము అని. సత్య హమేషా బోల్నా చాహియే, ఎల్లప్పుడూ మనము నిజాలే మాట్లాడాలి. झूठ, అబద్ధము. కభీ నహీ బోల్నా చాహియే, ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పకూడదు. దుర్గుణ్, దుర్గుణ్ సే దూర్ రెహనా చాహియే, చెడు అలవాట్ల నుంచి మనము దూరంగా ఉండాలి. నెక్స్ట్ కాలం చూసినట్లయితే पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. సో ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చున్నారు. పోయం బేస్ చేసుకొని ఏ లైన్ అనేది మనకి ఫస్ట్ వస్తుంది, ఏ లైన్ సెకండ్ వస్తుంది, సో అనేది ఆర్డర్ చూసుకొని ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి బ్రాకెట్స్లో ఆ నంబర్స్ని మనం వేయాలి. సో ఫస్ట్ చూడండి. ప్రేమ్ సే హమ్ సంస్కృతి की नित्य ही सेवा करे, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, सत्य बोले झूठ त्यागे मेल आपस में करे, निंदा किसी की हम किसी से भूल कर भी ना करे, हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए.
సో ఇది మనకి ఫస్ట్ లైన్ అయితే అందరికీ చాలా బాగా తెలుసు. పోయం స్టార్టింగ్ లైన్ హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే. అలాగే పోయంని బేస్ చేసుకున్నట్లయితే సెకండ్ ఏమొస్తోంది, శీఘ్ర సారే దుర్గుణోంకో దూర్ హంసే కీజియే. ఇది మనకి సెకండ్ లైన్ వస్తుందన్నమాట. సెకండ్ అంటే సో ఆర్డర్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ సెకండ్ వచ్చే లైన్ అనమాట. థర్డ్ వన్ సత్య బోలే झूठ त्यागे మేల్ ఆపస్ మే కరే. సో ఈ సెంటెన్స్ అనేది మనకి ఫోర్త్ వన్. సో నిందా కిసి భీ హమ్ కిసి సే భూల్ కర్ భీ నా కరే. ఇది మనకి థర్డ్ సెంటెన్స్ అనమాట. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఏంటి, ప్రేమ సే హమ్ సంస్కృతికి నిత్య హీ సేవా కరే. ఒక్కసారి మీరు టెక్స్ట్ బుక్లో మనకి స్టార్టింగ్ లెసన్ ఇచ్చారు కదా, ఆ పోయం ఒకసారి తీసి చూసినట్లయితే మనకి ఆ ఆర్డర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. एंड नेक्स्ट सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए. तो हमें क्या करना है, यहाँ पे 4-4 शब्द दिए हुए हैं, तो हर एक शब्द को ध्यान से देखकर पढ़ना है और उनमें से जो सही वर्तनी वाले शब्द है उन पर ही गोला लगाना है. ఇక్కడ మనకి ప్రతి దాంట్లో కూడా 4 వర్డ్స్ ఇచ్చున్నారు. ఆ 4 వర్డ్స్ని కేర్ఫుల్గా మనము జాగ్రత్తగా చూసి చదివి ఆ 4 वर्ड्सలో सही वर्तनी वाले शब्द यानी के करेक्ट स्पेल वाले वर्ड्स, సో ఏదైతే కరెక్ట్ స్పెల్తో ఉంటుందో వర్డ్ దాన్ని ఐడెంటిఫై చేసి మనం సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఇంచుమించు చదివినప్పుడు మనకు ఒకేలా అనిపిస్తాయి, కానీ అక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. అలా ఏ మిస్టేక్ లేనటువంటి వర్డ్ని మనం వెతికి దాన్ని రౌండప్ చేయాలన్నమాట. సో ఫస్ట్ చూడండి, ప్రభు, పరభు, ప్రభు, ప్రభు అని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వర్డ్ ప్రభు అనేది కరెక్ట్. సో దీన్ని మనం సర్కిల్ చేసాం. అలాగే శీఘ్ర, శీఘ్ర, శీఘర్, శీఘ్ర, శీఘ్ర అనేది కరెక్ట్. సో దీన్ని మనం సర్కిల్ చేసాం. సో ఇక్కడ చూడండి ఒకేలా అనిపిస్తున్నాయి కానీ ఒకటి కాదు. ఘ బదులు గ యూజ్ చేశారు, ఈకి మాత్ర, ఈకి మాత్ర, ఇలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఈర్ష్యా. ఈర్ష్యా కరెక్ట్ స్పెల్ అనేది సెకండ్ వర్డ్లో ఉంది కాబట్టి దీన్ని మనం సర్కిల్ చేసాం. అలాగే సంస్కృతి, సంస్కృతి అనేది ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్లో స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది కాబట్టి దీన్ని రౌండప్ చేసాం. నెక్స్ట్ నిత్య, నిత్య ఇక్కడ చూడండి నిత్య అనేది సెకండ్ వర్డ్లో ఉంది, కరెక్ట్ స్పెల్తో ఉంది. సో దాన్ని మనం సర్కిల్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ कॉलम नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोला बनाइए. देखिए यहाँ पे कुछ चित्र दिए हुए हैं. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. సో ఆ పిక్చర్స్ కిందేమి ఇచ్చారు, కొన్ని సెంటెన్స్, ఆ పిక్చర్ రిలేటెడ్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ పిక్చర్ రిలేటెడ్ వర్డ్ ఎక్కడుందో సో ఆ వర్డ్ని మనము సర్కిల్ చేయాలట ఇక్కడ. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పిక్చర్ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసినట్లయితే హమే బడోంకి సేవా కర్నీ చాహియే అంటే ఏంటి, పెద్దలకి మనము సేవ చేయాలి అని. ఇక్కడ బడో పెద్దలు కనిపిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా సర్కిల్ చేసాము. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఏంటి మనకేం కనిపిస్తుంది పిక్చర్లో, పిల్లలు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. స్కూల్లో పిల్లలంతా కూడా అసెంబ్ల్ అయ్యి అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. సో పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. బच्चे प्रार्थना करते हैं, तो यहाँ पे चित्र में बच्चे दिखाई दे रहे हैं, तो हम बच्चे इस शब्द पर गोला लगा दिए हैं. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ ఒక బాబు పాలు తాగుతూ ఉన్నాడు. दूध पीने से शक्ति मिलती है, दूध पीने से शक्ति मिलती है, तो यहाँ पे हमें दूध दिखाई दे रहा है, तो हम दूध वाले शब्द पर गोला लगा देंगे. नेक्स्ट उसी तरह हम सब गेंद से खेलते हैं. गेंद का अर्थ होता है बॉल, गेंद अंटे बॉल. हम सब गेंद से खेलते हैं, మేమంతా బాల్తో ఆడుకుంటాం. సో ఇక్కడ మనకి బాల్ కనిపిస్తుంది కదా కాబట్టి గేంద్ ఈ వర్డ్ని మనం సర్కిల్ చేసాం. కృషక్ ఖేత్ జోతుతే హై, సో రైతు పొలం దున్నుతూ ఉన్నాడు.
कृषक, यहाँ पे कृषक हमें दिखाई दे रहा है तो हम कृषक वाले शब्द को गोला लगा देंगे। एंड नेक्स्ट ఇక్కడ మనకి क्वेश्चन एंड आंसर्स इच्छुన్నారు। नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए। पोएम रिलेटेड यहाँ पे कुछ क्वेश्चंस दिए हुए हैं और सारांश। నెక్స్ట్ చూడండి, ఉచిత శబ్దోంసే ఖాళీ జగహ భరియే। ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇచ్చారు। సో ఆ బ్లాంక్స్లో ఆన్సర్స్ కూడా ఇక్కడ పక్కన ఇచ్చున్నారు। సో అక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసి బ్లాంక్లో ఫిల్ చేయాలి। भगवान डैश प्रदान करते हैं। क्या प्रदान करते हैं भगवान? ज्ञान प्रदान करते हैं या अज्ञान प्रदान करते हैं? ज्ञान प्रदान करते हैं। సో భగవంతుడు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడా అజ్ఞానాన్ని ప్రసాదిస్తాడా? జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు। కాబట్టి జ్ఞాన్ అనేది మనం బ్లాంక్లో రాసాం। हमें डैश से दूर रहना चाहिए। సుగుణ్ దుర్గుణ్। సో మనం వేటికి దూరంగా ఉండాలి? చెడు అలవాట్లకా మంచి అలవాట్లకా? చెడు అలవాట్లకి। దుర్గుణ్, ఇక్కడ చూడండి ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ కూడా అవుతాయి। ఇక్కడ చూసినట్లయితే జ్ఞాన్ అజ్ఞాన్, సుగుణ్ दुर्गुण। नेक्स्ट, आपस में हमें डैश रहना चाहिए। सो मనందరం ఎలా ఉండాలి? मिलजुल कर रहना चाहिए या झगड़ते रहना चाहिए? కలిసిమెలిసి ఉండాలా పోట్లాడుకుంటూ ఉండాలా? కలిసిమెలిసి ఉండాలి। मिलजुल कर रहना चाहिए। हमें डैश बोलना चाहिए। सत्य या झूठ? हमें क्या बोलना चाहिए? మనం ఎప్పుడు నిజాలు చెప్పాలా అబద్ధాలు చెప్పాలా? నిజాలు చెప్పాలి। सत्य बोलना चाहिए। गुरुजनों की सेवा डैश करनी चाहिए। గురువులకి సేవని మనం ఎప్పుడు చేయాలి? కభీ కభీ కర్నా చాహియే యా నిత్య కర్నా చాహియే? ఎప్పుడో ఒకసారి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి సేవ చేయాలా? ఎప్పుడూ గురువుల్ని గౌరవించి వాళ్ళకి సేవ చేయాలా? ఎప్పుడూ గురువుల్ని గౌరవించాలి, వారికి సేవ చేయాలి। गुरुजनों की सेवा नित्य करनी चाहिए। एंड नेक्स्ट, संकेतों के आधार पर शब्द बनाइए। సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ యూస్ చేసుకొని మనము వాటితో వర్డ్స్ ఫామ్ చేయాలి। సో ఇక్కడ చూసినట్లయితే స ని రి, సో ఇలాగా లెటర్స్ ఇచ్చున్నారు। అలాగే ఇక్కడ బ్లూ సర్కిల్లో త్య ఇచ్చున్నారు। సో మనకి ఈ స త్య రెండు కలిపితే ఏమవుతుంది? సత్య। అలాగే ని త్య నిత్య, నృత్య నృత్య। సో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, సంస్కృతి ప్రకృతి వికృతి। మనం ఇక్కడ ఏం చేయట్లేదు, చాలా సింపుల్ ఇది। ఇక్కడ ఇచ్చిన లెటర్ని ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ని కలుపుతున్నాము। అవి రెండు కలిపి రాస్తే ఇక్కడ మనకి వర్డ్స్ ఫామ్ అవుతున్నాయి। సంస్కృతి ప్రకృతి వికృతి। नेक्स्ट, वर्ण विच्छेद कीजिए। సో ఇక్కడ చూసినట్లయితే वर्ण, वर्ण అంటే ఏంటి? वर्ण का अर्थ होता है अक्षर यानी कि लेटर। वर्ण అంటే ఒక లెటర్, ఒక అక్షరము అని। वर्ण को विच्छेद कीजिए, అక్షరాన్ని విడదీయండి అంటున్నారు ఇక్కడ। మనకు తెలుసు ఒక సెంటెన్స్ని మనం డివైడ్ చేయాలంటే వర్డ్స్గా డివైడ్ చేస్తాం। అదే వర్డ్స్ని డివైడ్ చేయాలి, ఒక వర్డ్ని డివైడ్ చేయాలి అంటే లెటర్స్గా డివైడ్ చేస్తాం। ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? లెటర్ని డివైడ్ చేయండి అంటున్నారు। సో ఇక్కడ సత్య, దీన్ని విడదీస్తే స వస్తుంది, త్య వస్తుంది, ఇది మనకు తెలుసు। కానీ ఇక్కడ ఏమంటున్నారు? సని కూడా విడదీయాలట। సలో ఏముంది విడదీయడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వ్యంజన్లోని అక్షరాలు ఏంటి అంటే స్వర్ అక్షరాల సహాయంతో ఇవి ఏర్పడతాయన్నమాట। సో దీని ఇంకా మీకు వర్ణ విచ్ఛేద్ గురించి ఐడియా లేదు, దీని గురించి కూడా క్లాస్ కావాలి అంటే ఒకసారి నాకు కామెంట్ సెషన్లో మీరు మెన్షన్ చేసినట్లయితే నేను వర్ణ విచ్ఛేద్ మీకు డీటెయిలింగ్ అనేది ఒక క్లాస్ తీసుకుంటాను। సో ఇక్కడ చూసినట్లయితే సత్య,
సని మనం విడదీసినప్పుడు స ప్లస్ ఆ, ఇక్కడ మనకి కింద ఈ చిన్న గీతలాగా పెట్టాం కదా, దీన్ని మనం హలంత్ అంటాము. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము? సో హలంత్ మార్క్ ఉంది అంటే ఇక్కడ దీన్ని మనం హాఫ్ తీసుకుంటున్నాం, హాఫ్ ప్రొనౌన్స్ చేస్తున్నాం. స, ఇది సా అనం మనం. స ప్లస్ ఆ, సా అంటే సాని విడదీసామన్నమాట. అలాగే త్య, త్, య, దీంట్లో మనకు చూడండి త్ అనేది కూడా సగమే తీసుకుంటున్నాం, తా అనట్లేదు, సతయ అనట్లేదు, సత్య, త్ సగమే వస్తుంది కాబట్టి త కూడా మనకి ఇక్కడ ఏం పెట్టాము? హలంత్ పెట్టాము. అలాగే య, సత్య, య, యాని మనం విడదీసినప్పుడు కూడా య ప్లస్ అ, య, స ప్లస్ అ ప్లస్ త ప్లస్ యా ప్లస్ అ, సత్య. అదేవిధంగా నిత్య, నీ, ఈ అంటే ఇందులో ఈ సౌండ్ వస్తోంది కదా, అంటే ఏంటి? న ప్లస్ ఈ, నీ. అలాగే త్య మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. నెక్స్ట్ ప్రభు, ప్రభు, ప ప్లస్ ర ప్లస్ ఆ, ప్రా. అలాగే భూ, భ ప్లస్ ఉ, భూ. ఈర్ష్య, ఈర్ష్య, ఈ ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ ఈని మనం డివైడ్ చేయట్లేదు, ఇక్కడ మనము సని డివైడ్ చేశారు కదా మేడం, అలాగే ఈని కూడా డివైడ్ చేయొచ్చు కదా. ఈని మనం డివైడ్ చేయలేము, ఎందుకంటే స్వరలో ఉండేటువంటి అక్షరాలు, स्वर के जो अक्षर होते हैं वे स्वतंत्र होते हैं, किसी की सहायता नहीं लेते हैं. స్వర్లో ఉండే అక్షరాలు మనకి ఇండిపెండెంట్గా ఉంటాయి, వేటి హెల్ప్ తీసుకోవాలి. అదే వ్యంజన్లో అక్షరాలు అయితే డిపెండెంట్ అనమాట. అవేంటి అంటే స్వర్లో ఉండే లెటర్స్ యొక్క హెల్ప్తో ఫామ్ అవుతాయి. కాబట్టి మనం స్వర్లో ఉండేటువంటి అక్షరాలని విడదీయలేము, వ్యంజన్లో ఉండేటివైతే వాటిని మనం విడదీయగలము. ఈర్ష్య, సో దీన్ని కూడా ఇక్కడ చూడండి విడదీసి రాశాను. నెక్స్ట్ అలాగే దుర్గుణ్, దుర్గుణ్ మీరు 1-2 సార్లు వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తూ డివైడ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది, ఈజీ అవుతుంది కూడా. నెక్స్ట్ निम्न वर्ग पहली देखकर पाठ में आए शब्दों को लिखिए. ఇక్కడ మనకి ఒక వర్డ్ పజిల్ ఇచ్చారనమాట. సో ఆ వర్డ్ పజిల్లో మనం ఏం చేస్తాము, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, లెసన్లో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ని మనం చూసుకొని ఐడెంటిఫై చేసి వాటిని సర్కిల్ చేసి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చారు చూసారా, ప్రభు, ప్రభు దీన్ని సర్కిల్ చేశారు, పక్కన బ్లాంక్లో రాశారు. అలాగే శీఘ్ర, శీఘ్ర ఇక్కడ ఉంది. నెక్స్ట్ జ్ఞాన్, జ్ఞాన్. నెక్స్ట్ గురుజన్, అలాగే సంస్కృతి, ఇంకా ఉన్నాయి ఇక్కడ వర్డ్స్ చూడండి. హమ్, ప్రేమ్, నిందా, ఇలా అన్నమాట. పర్యాయవాచి శబ్ద లిఖియే. పర్యాయవాచి శబ్ద అంటే ఏంటి, ఒకే మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రభు, ప్రభు అని ఇక్కడ ఎవరిని సంబోధించాం మనం, దేవుణ్ణి, భగవంతుణ్ణి సంబోధిస్తూ హే ప్రభు అంటూ పోయంలో మనం చెప్పుకున్నాం. ఈశ్వర్, ఈశ్వర్ అన్నా కూడా ఎవరు, భగవంతుడు, దేవుడు. భగవాన్ అన్నా కూడా భగవంతుడు, దేవుడు, గాడ్. సో ఇలా ఈ 3 వర్డ్స్కి కూడా మీనింగ్ అనేది ఒక్కటే, కానీ పదాలు వేరువేరుగా ఉన్నాయి. సో అలాగా ఒకే మీనింగ్ ఇచ్చేటువంటి వేరువేరు పదాలని మనం ఏమంటాము అంటే పర్యాయవాచి శబ్ద్. సో అలాంటి వర్డ్స్ కొన్ని ఇక్కడ మనం చూద్దాం చూడండి. ఆనంద్, ఆనంద్, ఆనంద్ అంటే ఏంటి, సంతోషం. అలాగే ఖుషి, హర్ష్. आनंद का पर्यायवाची शब्द क्या है, खुशी, हर्ष. सत्य, तो देखिए सच, यथार्थ, सच, यथार्थ. नित्य, सदा, हमेशा. सेवा, उपचार, परिचर्या. नेक्स्ट
విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనము దేనికి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది వెతికి ఇక్కడ రాయాలి. జ్ఞాన్, అజ్ఞాన్. జల్దీ, జల్దీ అంటే ఏంటి? ఫాస్ట్గా. ధీరే ధీరే అంటే నెమ్మదిగా, స్లోగా అని. సదాచార్, దురాచార్. सत्य, असत्य, नित्य, अनित्य. तो देखिए यह है विलोम शब्द. नेक्स्ट, सृजनात्मकता. गांव का चित्र देखकर शब्द लिखिए. ఇక్కడ ఒక పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తూ మనకి ఒక పిక్చర్ అనేది ఇచ్చారు. సో ఈ పిక్చర్లో మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఆ చాలా నుంచి మనం కొన్ని వర్డ్స్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో ఏమేం కనిపిస్తున్నాయి మనకి? లడ్కియా, పిల్లలు కనిపిస్తున్నారు, అమ్మాయిలు. గాయ్, ఇక్కడ చూడండి కౌ కనిపిస్తుందా? బచ్డా, దూడ, దాని దూడ ఉంది కదా, దాన్ని మనం బచ్డా అంటాము. ఘడా, పానీకా ఘడా, నీటి కుండ. అలాగే పేడ్, ట్రీ. ఘర్, ఇల్లు. చిడియా, పక్షి. బైల్గాడి, ఎడ్ల బండి. ఇలా మనకి ఇంకా ఫూల్, ఇలా చాలా కనిపిస్తున్నాయి. మనం ఇంకా ఏమేం కనిపిస్తున్నాయో సో అక్కడ చూసి మీకు తెలిసిన వర్డ్స్ ఇంకా ఏమన్నా కూడా రాయొచ్చు. నెక్స్ట్, అనువాద్ కీజియే అంటే ట్రాన్స్లేట్ చేయండి అని. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ హిందీలో ఉన్న సెంటెన్స్ని మనము ట్రాన్స్లేట్ చేసి రాయాలి. మై ఛాత్రు హూ. మై ఛాత్రు హూ అంటే ఏంటి? నేను ఒక విద్యార్థిని. ఐ యామ్ ఏ స్టూడెంట్. మై పాఠశాల జాతీ హూ అంటే నేను పాఠశాలకు వెళ్తాను. ఐ గో టు స్కూల్. లడ్కా ఖేల్తా హై అంటే బాలుడు ఆడుకుంటున్నాడు. బాయ్ ప్లేస్ ఎ గేమ్. ముఝే పढ़ना పసంద్ హై నాకు చదవడం అంటే ఇష్టము. ఐ లైక్ టు స్టడీ. మేరే హాత్ మే కలం హై నా చేతిలో కలము అంటే పెన్ను ఉంది. ఐ హ్యావ్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అలాగే ఆ పిక్చర్ నేమ్స్ అనేవి కింద ఉన్నాయి. సో ఫస్ట్ పిక్చర్ ఏంటి? పుస్తక్. సెకండ్ పిక్చర్ అధ్యాపక్. థర్డ్ వన్ స్యాహి. పుస్తక్, పుస్తక్ అనే వర్డ్లో మనకి స్థ, ఇక్కడ చూడండి ప అనేది ఒక లెటర్, క అనేది కూడా ఒక లెటర్. స్థ, స, త రెండు లెటర్స్ని కలిపి రాశారు ఇక్కడ. అలాగే అధ్యాపక్, అ ఒక లెటర్, ప కూడా ఒక లెటర్, క కూడా ఒక లెటర్. ఇక్కడ ధ్యా, ధ, య రెండింటిని కలిపి ఒక లెటర్గా రాశారు. నెక్స్ట్ అలాగే స్యాహి, స్యాహి, స, య, స్యా ఇక్కడ కూడా మనకి ఏం చేశారు? 2 లెటర్స్ని కలిపి రాశారు. సో అలా కలిపి రాసినటువంటి ఆ లెటర్స్ని మనం ఏమంటాము అంటే సంయుక్తాక్షర్ అంటాము. संयुक्ताक्षर, 2 भिन्न व्यंजनों के मेल को संयुक्ताक्षर कहते हैं. 2 भिन्न व्यंजनों के मेल, రెండు వేరు వేరు 2 డిఫరెంట్ లెటర్స్, వ్యంజన్లో ఉన్నటువంటి 2 డిఫరెంట్ లెటర్స్ని కలిపి మనం రాసినట్లయితే ఆ లెటర్ని మనం సంయుక్తాక్షర్ అంటాము. ఎగ్జాంపుల్కి చూసినట్లయితే సత్య, సత్యలో సంయుక్తాక్షర్ త్య. ఎందుకు? త, య రెండింటిని కలిపి రాస్తున్నాం కాబట్టి సత్య, త్య సంయుక్తాక్షర్ అవుతుంది. అలాగే శక్తి, క్తి, క్, త, క్తి దాన్ని కూడా మనం అండర్లైన్ చేసాం. శబ్ద్, బ, బాని దాని కలిపి రాసాము. సో బ్ద్ అనేది సంయుక్తాక్షర్. అదేవిధంగా స్వయం, స్వ, స, వ, స్వ. సో దీన్ని కూడా అండర్లైన్ చేసాము. సో ఇలాగా ఏ వ్యంజన్లో ఉన్నటువంటి ఏవైనా సరే రెండు వేరు వేరు, ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాలి. సంయుక్తాక్షర్ అంటే ఏంటి? 2 అక్షరాలని కలిపి రాస్తాం, ఓకే. ఆ 2 అక్షరాలు ఎలా ఉండాలి? వేరువేరుగా ఉండాలి. ఇప్పుడు సపోజ్ స, స రెండు కలిపి రాస్తే అది సంయుక్తాక్షరం అవ్వదు.
రెండు కూడా డిఫరెంట్గా ఉండాలి. దో భిన్న వ్యంజనోं के मेल को संयुक्ताक्षर कहते हैं. నిమ్నలిఖిత శబ్దోं में సంయుక్తాక్షరోं को रेखांकित कीजिए. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సో ఇందులో సంయుక్తాక్షర్ ఏవైతే ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయాలి. శబ్ద్ చూడండి, ద అనేది మనకి సంయుక్తాక్షర్. చమ్మచ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా 2 లెటర్స్ని కలిపి రాశారు కదా, కానీ ఇది సంయుక్తాక్షర్ అవ్వదు. ఎందుకు? రెండు వేరు లెటర్స్ కాదు, మ మ రెండు మాలే, కాబట్టి ఇది సంయుక్తాక్షర్ అవ్వదు. సత్య త్య, క్యా క్య, డిబ్బా ఇందులో సంయుక్తాక్షర్ ఏది కూడా లేదు. అధ్యాపక్ ధ్యా, ముష్కిల్ష్క, సత్య త్య, షక్కర్ ఇక్కడ కూడా కాని 2 సార్లు రాశారు, సేమ్ లెటర్ కాబట్టి ఇది సంయుక్తాక్షర అవ్వదు. దోస్త్ స్త్, శక్తి క్తి, ధర్మ్. సో ఈ విధంగా మనకి సంయుక్తాక్షర ఉంటుందన్నమాట. నెక్స్ట్, క్యా మై యహ కర్ సక్తా హూ యా కర్ సక్తీ హూ. సో ఇక్కడ మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. జ్ఞాన్ హమ్కో దీజియే కవితా కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ యా కర్ సక్తీ హూ. సో ఈ పోయం విన్నాము, దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసాము. సో ఇప్పుడు ఈ జ్ఞాన్ హమ్కో దీజియే అనేటువంటి పోయం గురించి మీరు మాట్లాడగలరా, దాని గురించి మీరు చెప్పగలరా? సో हाँ मैं कर सकता हूँ या मैं कर सकती हूँ. अगर आप कर सकते हैं तो आपको क्या करना है, हाँ के नीचे टिक मार्क लगा देना है. సో మీరు మాట్లాడగలరు, ఈ పోయం గురించి డిస్కస్ చేయగలరు అనుకున్నప్పుడు హా కింద మీరు టిక్ పెట్టుకోవచ్చు. పాఠ్ సే సంబంధిత్ ప్రశ్నోं के उत्तर अपने शब्दों में लिख सकता हूँ. లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి నేను నా ఓన్ వర్డ్స్లో రాయగలను అనుకున్నప్పుడు హా కింద మనం టిక్ మార్క్ ఇవ్వాలి. పాఠ్ కే శబ్దోं में సంయుక్తాక్షర్ పహచాన్ సక్తా హూ. సో ఈ లెసన్లో వచ్చినటువంటి సంయుక్తాక్షర్ ఎక్కడైనా ఉంటే వాటిని నేను ఐడెంటిఫై చేయగలనా, ఒకవేళ చేయగలిగితే హా. సో ఇది మనకి జ్ఞాన్ హమ్కో దీజియే అనేటువంటి లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టారంటే ఆ డౌట్స్కి నేను క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. సో మనం ఇంకొక లెసన్ గ్రామర్ పార్ట్తో ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.